ఒక బృహత్తరమైన అడుగులు వేసే దిశగా కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. వాస్తవానికి స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి చాలా సీరియస్గా ముందుకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా మొత్తం 17 కార్పొరేషన్లో ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సర్క్యులర్ ఎకనామీపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి అనేది, రాష్ట్రంలో పెరిగిపోయిన చెత్తను వెంటనే తొలగించాలి, 90 రోజుల్లో రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని కోరారట. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకనామీ అంటే పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ, అలాగే పార్కులను కూడా ఏడాదిలోగా ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగానే తొలి దశలో విశాఖలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారట. ఈ పార్క్ని అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారట. ఏది ఏమైనా మొత్తం 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్డ్ రీయూజ్ రీసైకిల్ సెంటర్లు అయితే మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఒక రకంగా ఇది సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. కాకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి వేయబోతున్న అడుగులకి ప్రజలు కూడా సహకరించాలి, ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలి, అవగాహన పెంపొందించాలి. అలాగే వాడకాన్ని నిషేధించాలంటే ముందు ఉత్పత్తిని ఆపాలి. సింగిల్ యూజ్ వాడకాన్ని, ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలి అంటే ముందు ఉత్పత్తిని ఆపాలి. దాని మీద కూడా చాలా కుటీర పరిశ్రమలు బతుకుతున్నాయి, ఆధారపడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం.